నమస్తే అండి. నా పేరు శ్రీనివాసులు. నేను కడప నుంచి వచ్చాను. యాక్చువల్‌గా విషయం ఏంటంటే, నా బాబుకి 1 ½ ఇయర్. ఇంత చిన్న బాబుకి యూరిన్‌లో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం ఎక్కువ బాధపడుతున్నాము. ఉండేది కడపలో అయినా గూడా అక్కడ ప్రొద్దుటూరులో చూపించాం బాబుకి. బట్ ఏంటంటే, అక్కడ సరైన ప్రాపర్ ఎక్విప్‌మెంట్స్ లేక, ఇక్కడ మేము చేయలేము. మీరు ఇమ్మీడియేట్‌గా వెళ్తే హైదరాబాద్ గానీ, కర్నూల్ గానీ వెళ్తారంటే నేను రెఫర్ చేస్తాను. కుదిరితే కర్నూలు దగ్గరలో మీకు మెడికవర్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ అబ్దుల్ సార్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు అబ్దుల్ సార్‌కి రెఫర్ చేయమంటే చేస్తాను. మీరు మీ ఒపీనియన్ మీరు ఎట్లా కావాలంటే అట్లా డెసిషన్ తీసుకోండి అని చెప్తే, మేము ఇమ్మీడియేట్‌గా కర్నూలుకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్దుల్ సార్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి, అనుకోకుండా మేము యూరిన్ బ్లాడర్‌లో మాత్రమే స్టోన్స్ ఉన్నాయనుకోని మేము అనుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఫర్దర్ సీటీ స్కాన్స్ ఇంకా ఎక్స్‌ట్రా రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తే మా కిడ్నీలో స్టోన్ కూడా ఉందనేసి చెప్పారు. 2 ఒకేసారి సర్జరీ చేసేదానికి ఇంత చిన్న ఏజ్ బాబుకి చేయాలంటే రిస్క్‌తో కూడుకునిందన్న విషయం సార్ తెలియజేయడం జరిగింది. మాకు ప్రస్తుతానికి ఎమర్జెన్సీ పర్పస్ కాబట్టి యూరిన్ బ్లాడర్‌లో స్టోన్స్ మీకు రిమూవ్ చేస్తాము. కిడ్నీకి సంబంధించిన దానికైతే ప్రస్తుతానికి స్టంట్ ఏసేసి దాన్ని 1 మంత్ తర్వాత చేద్దామని చెప్పారు. సో, అలాగే మేము 1 మంత్ బ్యాక్ వచ్చాము. ఇక్కడ ప్రస్తుతానికి మాకప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో యూరిన్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్స్ అన్ని రిమూవ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది 1 మంత్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత. ఇప్పుడు గూడా మిగిలిన కిడ్నీలో ఉండే స్టోన్ గూడా రిమూవ్ చేశారు. మొత్తానికి మేము అనుకున్న దానికంటే చాలా బాగా ట్రీట్మెంట్ జరిగింది ఇక్కడ బాబుకి. ఇంత చిన్న ఏజ్ బాబుకి రావడం అనేది అసలు మేమే గాదు, అసలు ఎవరు చాలామంది ఊహించలేరు. 1 ½ ఇయర్ బాబుకి అసలు స్టోన్స్ అనేది అంటే చాలా అసలు ఊహించలేని పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషన్‌లో మా బాబుకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు మెడికవర్ హాస్పిటల్‌కి, ఇక్కడున్న యాజమాన్య సిబ్బందికి, మరీ ముఖ్యంగా డాక్టర్ అబ్దుల్ సమద్ సార్ గారికి అండ్ పీడియాట్రిక్ గణేష్ సార్ గారికి చేతులెత్తి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.